హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే శ్రీధర్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఐ డ్రీమ్ మీడియా. మోస్ట్ వెల్కమ్ అండి. ప్లెజర్. అండ్ నేను ఇప్పుడే చెప్పుకున్నట్టు, సో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఈ మధ్యకాలంలో మోకాల నొప్పులు సర్వసాధారణంగా వచ్చేస్తాయి. అసలు ఎందుకు ఇలా మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి? సో యూజువల్గా మనకి మోకాల నొప్పులు అంటే మన లాస్ట్ జనరేషన్ తీసుకుంటే మోకాలు అరిగిపోయింది, సో అది మోకాల నొప్పులు అనుకుంటాం. కానీ మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వస్తుందండి. సో చిన్నపిల్లల నుంచి ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా ఫ్లాట్ ఫీట్ అంటాం. ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు నడిచేటప్పుడు పాదం అచ్చు సగమే పడాలి, మొత్తం పడకూడదు. సో ఫ్లాట్ ఫీట్ అంటే ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు చాలా ఈజీ అది తెలుసుకోవడం. తడికాలతో మనం వస్తున్నప్పుడు ఫుట్ ఆకారం ఎలా ఉంటుందో తెలుసు కదా, అట్లా వస్తే నార్మల్ ఫుట్ అని లెక్క. సో ఎప్పుడైతే మనం ఈ వాటర్తో నడిచినప్పుడు మొత్తం ఆనుకుంటుందో అప్పుడు మనకి ఫ్లాట్ ఫీట్ అంటాం. సో ఈ ఫ్లాట్ ఫీట్ అన్నది ఇట్లా ఉంటుంది అనమాట. ఇది నార్మల్ ఫీట్ అయితే ఫ్లాట్ ఫీట్ ఇట్లా ఉంటుంది. ఓకే. సో ఈ ఫ్లాట్ ఫీట్ ఇట్లా ఉండటం వలన ఏమవుతుందంటే మనకి టిబియాలిస్ పోస్టీరియర్ అని ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ అలాగే దాని మీద స్ట్రెస్ పడి డెఫినెట్గా అట్లా పడుతూ ఉంటుంది. మనం నడుస్తున్నా పడుతుంది, పరిగెడుతున్నప్పుడు పడుతుంది. సో స్లోగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ స్టార్ట్ అయ్యి మనకి నీ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో. సో ఈ ఫ్లాట్ ఫీట్కి మనం ఏం చేస్తామంటే, ఈ ఫ్లాట్ ఫీట్ మనకి ఎప్పుడైతే కాంప్లికేషన్గా మారుతుందో, అంటే చాలా మందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది చిన్నపిల్లల్లో, బట్ అందరికీ పెయిన్ ఉండాలని రూల్ ఉండదు. సో మన పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఫ్లాట్ ఫీట్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు, ఏదో చిన్న నొప్పి అంటే గ్రోత్ పెయిన్సే కదా, అంటే మన వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే పెయినే కదా, సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అది ఫ్లాట్ ఫీటా లేకపోతే గ్రోత్ పెయిన్స్ అని మనం దాన్ని డిఫరెన్స్ చేసుకుని చూసుకుంటే అప్పుడు మనకి దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒకవేళ కానీ ఫ్లాట్ ఫీట్ ఉందనుకోండి, ఆ టిబియాలిస్ పోస్టీరియర్ మజిల్ డెఫినెట్గా వీక్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది అంటారు పిల్లల్ని పరిగెడుతున్నప్పుడు పెయిన్ వస్తుంది, లేకపోతే బాగా నడిచినప్పుడు పెయిన్ వస్తుంది, ఎక్కువసేపు నించున్నప్పుడు. అంటే ఆ టిబియాలిస్ పోస్టీరియర్ అన్న మజిల్ ఏదైతే ఉంటుందో దాని మీద లోడ్ ఎక్కువ పడడం మూలాన ఆ పెయిన్ వస్తుంది. అప్పుడు పెయిన్ వచ్చింది అంటే దాని తాలూకు కాంప్లికేషన్ స్టార్ట్ అయినట్టు. ఓకే. సో ఎప్పుడైతే ఆ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుందో మనం ఏం చేస్తామంటే, ఓకే ఆ మజిల్ వీక్నెస్ ఉందా లేదా, ఆ మజిల్ డెఫినెట్గా వీక్నెస్ ఉంటుంది, దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకొని దాని పెయిన్ రిలీఫ్ కానీ అట్లాంటి మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మరీ ఎక్కువ పెయిన్ ఉంటే మాలాంటి ప్రొఫెషనల్స్ కన్సల్ట్ చేస్తే దానికి తగ్గట్టు ఏవైతే ట్రీట్మెంట్స్ చేస్తామో మేము చేస్తాము. ఒకవేళ లేదు ప్రికాషనరీగా ఇంట్లోనే చేసుకోవాలి అంటే కనుక సింపుల్గా మైల్డ్ పెయిన్ ఉన్నప్పుడే పిల్లలకి ఏం చేయాలంటే, హాట్ ప్యాక్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ హాట్ ప్యాక్ని అట్లీస్ట్ ఒక 10-15 minutes ఎవ్రీ ఒక 3 to 4 hours కానీ ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు పెట్టేస్తే కనుక ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. చిన్న జెంటిల్ స్ట్రెచెస్ తెస్తే సరిపోతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా మనం ఆ స్ట్రెచెస్ హాట్ ప్యాక్ రోజు రెగ్యులర్గా పెడతామో ఆ కొన్ని రోజులు మాత్రం వాళ్ళ యాక్టివిటీస్ కొంచెం తగ్గించాలి. అంటే పరిగెత్తడం అట్లాంటి పిల్లలు కదా, మనకు తెలియదు యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు పరిగెడతారు ఎప్పుడు రన్ చేస్తారు అనేది. సో ఆ ఫ్యూ డేస్లో ఒక 1-2 days కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్ పెయిన్ తగ్గుతుంది. దాని తర్వాత ఆ టిబియాలిస్ పోస్టీరియర్ మజిల్ ఏదైతే చెప్పానో దానికి వీక్నెస్ కారణానికి ఆ వీక్నెస్ ఉన్న మజిల్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఫ్లాట్ ఫీట్ కాస్త నార్మల్ ఫీట్ అవ్వడం అనేది కష్టం. సో ఈ విధంగా చిన్నపిల్లల్లో ఉంటుంది. అదే మనం కొంచెం పెద్దవాళ్ళు తీసుకుంటే కనుక, ఇప్పుడు అడల్ట్స్ కానీ అట్లాంటి తీసుకుంటే వాళ్ళు కూడా నీ పెయిన్స్ వస్తాయి. వాళ్ళు ఏంటంటే మెయిన్ మా దగ్గరకు చాలా మంది వస్తారు, నీ పెయిన్ వచ్చేసింది అనగానే వాళ్ళు ఒక లో లెవెల్లో ఉంటారు. దే ఫీల్ లైక్ డిప్రెస్డ్ అనమాట. అరే నాకు అప్పుడే మోకాలు నొప్పులు వచ్చేసాయి అని అంటారు. కానీ అది నిజంగా చెప్పాలంటే మోకాలు నొప్పులు కాదు, దీనిలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కానీ మేల్స్లో తీసుకుంటే, ఫస్ట్ ఫీమేల్స్లో తీసుకుంటే వాళ్ళ శరీర ఆకృతి మూలాన ఏమవుతుందంటే వాళ్ళకి వైడర్ పెల్విస్ మూలాన క్యూ యాంగిల్ అని అంటాం. ఆ క్యూ యాంగిల్ ఎక్కువ ఉండటం వలన ఈ మోకాల చెప్పు ఏదైతే ఉంటుందో అది స్వతహాగానే అది కొంచెం బయటకు వెళ్ళే టెండెన్సీ ఉంటుంది ఫీమేల్స్కి, ఎందుకంటే వైడర్ పెల్విస్ ఉంటుంది కాబట్టి. సో ఈ వైడర్ పెల్విస్ ఉండటం వలన ఎప్పుడైతే మనకి వాళ్ళు ఎక్కువ చిన్న పనులు చేస్తూ ఉంటారు, మెట్లు ఎక్కడం మెట్లు దిగడం, లేకపోతే చిన్నగా రన్ చేయడం, లేకపోతే చాలా మంది జిమ్స్ చేస్తున్నారు, జిమ్ వర్కౌట్ చేస్తారు, దానిలో కూడా వాళ్ళు స్టెప్స్ ఎక్కుతారు, లేకపోతే వర్కౌట్స్ ఫంక్షనల్ ట్రైనింగ్ అన్ని చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ మోకాల చెప్పు మీద లోడ్ ఎక్కువ పడుతుంది. వైడర్ పెల్విస్ ఉండటం వలన ప్లస్ ఐటీ బ్యాండ్ అంటారు, అంటే మనకు తొడకి బయట భాగంలో ఒక బ్యాండ్ ఉంటుంది, అది కూడా టైట్ అవటం వలన ఏమవుతుందంటే మోకాలు చెప్పు బయటికి వెళ్ళే టెండెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే మోకాలు చెప్పు బయటికి వెళ్ళే టెండెన్సీ ఉంటుందో ఆ మోకాలు చెప్పు ఏమవుతుందంటే ఆ పక్కన ఉన్న బోన్కి ఇట్లా హిట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే హిట్ అవుతుందో రిపీటెడ్గా ఆటోమేటిక్ చిన్నగా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో మోకాలు నొప్పి వచ్చేస్తుంది. అందుకనే వాళ్ళు ఏమంటారంటే మెయిన్గా నాకు మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు పెయిన్ వస్తుంది, నాకు మోకాలు నొప్పులు వచ్చేసాయి, నా పని అయిపోయింది అనుకుంటారు. సో దీని మూలన ఏమవుతుందంటే జిమ్ వర్కౌట్ చేయాలా వద్దా పెద్ద మిత్తులా ఉంటుంది. ఇప్పుడు వర్కౌట్ చేస్తే మళ్ళీ నీ పెయిన్ పెరిగిపోతుందా, లేకపోతే ఇదేంటి మన రెగ్యులర్గా డీజనరేషన్ అయ్యే నీ పెయిన్ ఏంటి అన్నది. సో దీనికి ఏం చేస్తా అంటే ఫస్ట్ మనము వాళ్ళకి ఫీమేల్స్లో అనుకోండి వాళ్ళ క్యూ యాంగిల్ ఎంత ఉందో చూసుకుంటాము, లేకపోతే ఆ పటల్ మాల్ ట్రాకింగ్ అంటాం, అంటే ఆ మోకాలు చిప్ప పక్క
పక్కకు జరిగేది ఎంత శాతం ఉందో మనకు తెలుస్తుంది. దాన్ని పట్టించి మేము దానికి డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి, అంటే టేపింగ్ కానీ, లేకపోతే విఎంఓ స్ట్రెంథనింగ్ అంటే మోకాలు స్ట్రెంథనింగ్ కానీ, లేకపోతే పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ ఉంది కాస్త పెయిన్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తూ ఆ మోకాలు నొప్పి తగ్గించిన తర్వాత అసలైన ఎక్సర్సైజ్ ఏం చేస్తే బెటరు అంటే, కొంతమందికి ఈ కాఫ్ టైట్నెస్ కూడా ఉంటుంది. ఈ కాఫ్ టైట్నెస్ ఉండడం వల్ల చాలా మందికి నీ పెయిన్స్ వస్తుందండి. యూజువల్గా మనం ఇప్పుడు డే టు లైఫ్లో చూస్తే కనుక మనకి చాలా మందికి వెస్ట్రన్ టాయిలెట్స్ అలవాటు అయిపోయింది. సో ఈ వెస్ట్రన్ టాయిలెట్ అంటే నిజం చెప్పాలంటే ఒక రకంగా వరం అనుకోవచ్చు, ఒక రకంగా వరం కాదనుకోవచ్చు. వరం ఎందుకంటే హ్యాపీగా అలా కూర్చొని ఇప్పుడు మనకు ఇప్పుడున్న కండిషన్స్లో మనం ఇలా కూర్చొని వెళ్తే బాగానే ఉంటుందని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కూర్చోలేరు కాబట్టి, కింద మన స్క్వాటింగ్ ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం కష్టం కాబట్టి ఇది బాగుందని అనుకుంటారు కంఫర్టబుల్గా. వరం ఎందుకు కాదు అంటే, మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి అంటే అడల్ట్స్లో తీసుకుంటే కనుక మనం ఎప్పుడైతే కింద కూర్చోవడం మనం మానేస్తామో ఆటోమేటిక్గా మన కాఫ్ టైట్నెస్ అనేది పెరిగిపోతుంది. ఈ కాఫ్ టైట్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, మనం ఎవరైనా కనుక ఇప్పుడు అడల్ట్స్ జిమ్ వర్కౌట్ చేస్తూ ఉంటే కనుక ఆ కాఫ్ టైట్నెస్ ఉంటే ఎవరైతే ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా నీ మీద లోడ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న సింపుల్గా ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి మెట్లు ఎక్కేటప్పుడు 3 to 4 times ఆఫ్ అవర్ బాడీ వెయిట్ పడుతుంది. ఇది ఎవరికి తెలీదు. సో మెట్లు దిగినప్పుడు 4 to 5 times పడుతుంది బాడీ వెయిట్ నీ మీద, అంటే ఎక్కువ పడుతుంది. అంటే ఎక్కడంతో కంపేర్ చేసుకుంటే దిగడం వల్ల ఎక్కువ పడుతుంది, ఎక్కువ వెయిట్ పడుతుంది మోకాల మీద. ఎందుకంటే మన బాడీ వెయిట్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 80 kilos ఉన్నా అనుకోండి, ఎక్కేటప్పుడు ఏమవుతుంది, హార్ట్కి లోడ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఏమవుతుంది, గుండెదడలాగా కొంచెం ఆయాసలా వస్తుంది కదా. సో అది దాని అర్థం ఏంటంటే హార్ట్కి లోడ్ పడుతుంది కానీ మోకాల మీద కాదు. ఓకే. సో బట్ దిగినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ వెయిట్ ప్లస్ మన గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ రెండు ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ పడుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆ కాలుతో స్టెప్ మీద పెట్టి దిగమంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. సో అందుకనే మనం ఏంటని చెప్తామంటే, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇట్లాంటి పీపుల్ ఎవరికైతే ఈ పటల్ల ఫిమరల్ పెయిన్ కానీ లేకపోతే నీ పెయిన్ ఉన్న వాళ్ళకి యంగ్ జనరేషన్స్లో మెట్లు ఎక్కిన కాబట్టి మెట్లు దిగినప్పుడు కానీ చాలా పెయిన్ అని చెప్తారు. సో వీటికి మనం తగ్గట్టుగా దానికి ఏ ప్రాబ్లం ఉంది, ఐటీ బ్యాండ్ టైట్నెస్ ఉందా, లేకపోతే కాఫ్ టైట్నెస్ ఉందా, ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకోవడం. దాని తర్వాత ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏ మజిల్ అయితే వీక్ ఉందో దానికి ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చేసేసి, ప్లస్ అట్ ద సేమ్ టైం పెయిన్ మేనేజ్మెంట్. నేను చెప్పినట్టు మా దగ్గర కొన్ని చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. దాంతో పాటుగా ఇంట్లో ప్రికాషన్స్ అంటే ఇప్పుడు జనరల్ చాలా మంది ఏమనుకుంటారంటే నొప్పి ఉన్నా చేసేద్దాం పర్వాలేదులే, కొంచెం మందికి నొప్పి తగ్గిపోద్ది కదా అనుకుంటారు. బట్ నొప్పి ఉన్నప్పుడు ఇంకా వాకింగ్ కానీ లేకపోతే జిమ్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఇంకా పెయిన్ పెరుగుతుంది. చాలా మందికి ఒక మిత్ ఏముంటుంది అంటే, ఇప్పుడు నాకు మోకాలు నొప్పి ఉంది కదా, చిన్న నొప్పే కదా పోతుందేమో, ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా పోద్దేమో అని అనుకుంటారు. బట్ ఎక్సర్సైజ్ అనేది మనకి డెఫినెట్గా పెయిన్ పెంచుతుందండి. అది కూడా ఒక రకమైన స్ట్రెయిన్, అది కూడా ఒక లోడ్. దీని వల్ల మనకి పెయిన్ పెరుగుతుంది కానీ పెయిన్ తగ్గదు. ఎప్పుడు తగ్గుతుంది అంటే ఫస్ట్ మనం పెయిన్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత, దాని తర్వాత దానికి కారణాలు ఏంటి, ఫ్లెక్సిబిలిటీ ఇష్యూసా లేకపోతే స్ట్రెంత్ ఇష్యూసా. ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ అయితే ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేసుకునే మార్గంలో వెళ్తాము. ప్లస్ అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ ఇష్యూస్ ఉంటే స్ట్రెంత్ని పెంచుకునే ఇష్యూస్ దానిలో మనం కనుక్కొని దానికి ఏ మార్గాలు చేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది. అప్పుడు మనకి ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని డైరెక్ట్గా నాకు పెయిన్ ఉన్నప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసేస్తే కనుక తగ్గిపోద్ది అనేది ఒక మిత్. సో అట్లా చేయకూడదు, ఇంకా పెయిన్ పెరుగుతుంది. సో అది ఈ విధంగా మనకి యంగ్ జనరేషన్స్లో ఉన్న నీ పెయిన్స్. సో అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టే ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ నీ పెయిన్స్, ఎందుకంటే వైడర్ పెల్విస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీ స్ట్రక్చర్స్ మూలాన. అట్ ద సేమ్ టైం మెన్కి వాళ్ళకి కూడా యూజువల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ ఆడుతున్నారు, వీకెండ్ స్పోర్ట్స్ కానీ అట్లాంటివి. ఆ వాడేటప్పుడు రిక్రియేషనల్ స్పోర్ట్స్ అనుకోవచ్చు. ఆ వాడేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది మెనిస్కల్ టేర్ కానీ లేకపోతే ఏసియల్ టేర్స్ కానీ అంటే లిగమెంట్స్ టేర్ కానీ అవుతుంది. సో లిగమెంట్స్ టేర్ అయినా లోపల మెనిస్కస్ టేర్ అనేది చాలా కామన్గా ఉంటున్నాయి. ఎందుకంటే సేమ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉంటున్నాయి. అంటే కాఫ్ టైట్నెస్ చాలా మందికి ఉంటుంది. స్టిల్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా బట్ నాకు ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. ప్రొవైడెడ్ మా దగ్గరికి వచ్చి మేము అసెస్మెంట్ చేసేంత వరకు కానీ వాళ్ళకి తెలియదు. అదేంటది నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, నాకు ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఎందుకు ఉందా అంటారు. సో అన్నప్పుడు మేము ఇది అని చెప్తాం, అంటే దీనికి ఒక ఐడియల్ మార్క్ ఇది. సో మీరు యూఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ కదా, అందుకనే మీకు ఇది టైట్నెస్ ఉందని చెప్తాం. ఆర్ ఎల్స్ మీరు సింపుల్గా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోమని చెప్తాం, వాళ్ళు వెనక్కి పడిపోతారు. దాని అర్థం ఏంటి, కాఫ్ టైట్నెస్ ఉన్నట్లు లెక్క. అంటే స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోలేకపోతున్నారు, కాఫ్ టైట్నెస్ ఉంది కాబట్టి మీరు మేబీ వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ చాలా ఉండొచ్చు, వాళ్ళు మంచి ఫిజిక్ కూడా ఉండొచ్చు, బట్ స్టిల్ స్క్వాటింగ్లో వాళ్ళు కూర్చోలేకపోతారంటే దాని అర్థం ఏంటి, కాఫ్ టైట్నెస్. కాఫ్ టైట్నెస్ వస్తుందంటే నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. నీ మీద లోడ్ ఎక్కువ పడుతుందంటే దే ఆర్ ప్రోన్ ఫర్ ఇంజరీస్. అంటే ఆ ఇంజరీస్కి వాళ్ళు ఎక్కువ లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మెనిస్కస్ ఇంజరీ కావచ్చు, లెగబెన్స్ ఇంజరీ కావచ్చు, ఏదైనా ఇంజరీ కావచ్చు, వాళ్ళకి కూడా ఒక నీ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే మెనిస్కల్ ఇంజరీ చిన్నది రావచ్చు,
ఆ చిన్నది వాళ్ళకి తెలీదు దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేయాలో, సెల్ఫ్గా డయాగ్నోస్ చేసుకోలేరు కాబట్టి ఏదో చిన్న పెయిన్ అనుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే ఒక 1 years లేకపోతే ఒక 5 years తర్వాత గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది పెయిన్. పెయిన్తో పాటు ప్రాబ్లం కూడా పెద్దగా అయిపోతుంది. ఎప్పుడైతే ప్రాబ్లం పెద్దగా అవుతుందో అప్పుడే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ లేకపోతే ఎవరైనా కన్సల్ట్ చేసినప్పుడు ఇలా మెనిస్కల్ ప్రాబ్లం ఉంది, సో ఇప్పుడు సర్జరీ చేయాలని చెప్తారు. ఆ సర్జరీ అనేది కూడా డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ ఉంటుంది. కొన్ని సర్జరీస్ అంటే కొన్ని మెనిస్కల్ ఇంజురీస్ ఏమవుతాయి అంటే ఫిజియోథెరపీ చేస్తేనే మనకి దాదాపుగా తగ్గిపోతుంది. దానికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంట. అప్పుడు కూడా సేమ్ ప్రికాషన్స్, మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫ్లెక్సిబిలిటీ కానీ స్ట్రెంత్ కానీ చెక్ చేసుకొని ప్రాపర్గా మనం స్ట్రెంతన్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాన్ని అరికట్టవచ్చు. అది కూడా ఒక అప్ టు సమ్ ఎక్స్టెంట్ మాత్రం. మరీ మెనిస్కల్ టైర్ బాగా చిరిగిపోయి లేకపోతే అది ఒక రకమైన అడ్డుగా వస్తుంది అనుకోండి, నీ లాక్ అయిపోతుంది. అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినా కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉండదు, అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. సో ఇట్లాంటి నీ ఇంజరీస్ కూడా జరగవచ్చు. ఇప్పుడు అడల్ట్స్లో కానీ లేకపోతే రెగ్యులర్గా జిమ్ వర్కౌట్స్ చేసినప్పుడు కానీ రిక్రియేషనల్ యాక్టివిటీస్లో జరుగుతుంది. అండ్ ఇలాంటి దానిలోనే మెయిన్గా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తుంది. డెఫినెట్గా ఎక్సలెంట్. అది ఏజ్తో సంబంధం అనేది కూడా ఉండదు కదా. ఇప్పుడున్న మన ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి లేకపోతే మన ఫాస్ట్ లైఫ్ జనరల్గా ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారంటే, ఇప్పుడు నేను చాలా మంది అడుగుతూ ఉంటాను నా క్లయింట్స్ని, బ్రేక్ఫాస్ట్ చేసి లేదంటే టైం అయిపోయింది నేను చేయలేదంటారు. సో ఆటోమేటిక్గా అక్కడ సమ్ డెఫిషియన్సీ వచ్చేసింది. అంటే మనకి యూజువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేవడం లేటుగా లేస్తాము, ఆర్ ఎల్స్ మనకి కొంచెం ఫిట్నెస్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నా, లేకపోతే ఫిట్నెస్ అంటే కొంచెం బద్ధకం వచ్చేవాళ్ళు మనం అసలు మార్నింగ్ 6 to 6:30కి లేవడం అనేది కొంచెం గగనం అయిపోతుంది ఇప్పుడున్న టైంలో. సో డే టు డే యాక్టివిటీస్లో అప్పుడు ఏమవుతుంది, సన్ రైజ్ మూలన వచ్చే వైటమిన్ డి అనేది మనకు రాదు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఫుడ్ తీసుకుంటే ఎక్కడ చూసిన అడల్ట్రేషన్, మీరు ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నారు అడల్ట్రేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోయింది. సో దీంతో మనకి అబ్జార్ప్షన్ అంటే ఇంటెస్టైన్ ద్వారా అబ్జార్ప్షన్ అయ్యే వైటమిన్ D3 కూడా తక్కువ ఉంటుంది. సో బయట నుంచి వచ్చే సన్నది తక్కువ ఉంటుంది, మనం తినే ఆహారంలో కూడా తక్కువ ఉండటం వల్ల వైటమిన్ డి లెవెల్స్ కూడా తక్కువ అవడం వలన దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఒక 10 to 15% ఉంటుందండి. బట్ యూజువల్గా వైటమిన్ D3 కాంట్రిబ్యూషన్ మనకి 80% ఆఫ్ పెయిన్లో వచ్చేస్తుంది మాత్రం కల. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నాకు పెయిన్స్ వచ్చేసాయి, నేను వైటమిన్ D3 మింగేస్తే సరిపోతుందని అనుకుంటారు. బట్ అది కూడా కాదు. దానికి రీజన్స్ ఏంటి, బ్యాక్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్లో మనకి రీజన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ D3 నేను ట్యాబ్లెట్ తీసుకున్నాను అనుకోండి, ఒక కాంట్రిబ్యూషన్ ఆఫ్ 10 to 15 ఇస్తే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమనుకుంటాం, అరే నాకు పెయిన్ తగ్గిపోయింది అనుకుంటాం, మళ్ళీ రెగ్యులర్ వర్కౌట్లోకి వెళ్ళిపోతాము. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే పెయిన్ ఉందో మనకి ఒక రకమైన మెకానిజం స్టార్ట్ అయిపోతుంది. అంటే మనం చాలామంది ఏం చేస్తాం అంటే ప్రొటెక్టివ్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఒక ప్రొటెక్టివ్ జోన్లోకి వెళ్తే ఏం చేస్తాం, అరే పెయిన్ ఉంది కదా ఈ ఎక్సర్సైజ్ మానేద్దాం అట్లా అన్నప్పుడు ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో వాళ్ళ అపోహ ఉంటుంది, వైటమిన్ D3 వేసుకున్నాను పెయిన్ తగ్గిపోయింది అనుకుంటారు, కానీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని మేము ఏం చేస్తామంటే మీరు వైటమిన్ D3 సప్లిమెంటేషన్ తీసుకోండి, ఒకవేళ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే అది కూడా తీసుకోండి. అట్ ద సేమ్ టైం రూట్ కాజ్ కూడా కనుక్కోండి. రూట్ కాజ్ ఏంటంటే మేము ఏం చేస్తాం, మేము చెప్పినట్టు లాస్ట్ టైం ఫ్లెక్సిబిలిటీ చూస్తాం, స్ట్రెంత్ చూస్తాం, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే కనుక ఏది తక్కువ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అరౌండ్ ద నీ మజిల్స్ అవన్నీ స్ట్రెంత్ అయ్యి ఫ్లెక్సిబిలిటీ పెరగడం వల్ల నీ ఇంజరీస్ అనేవి తక్కువ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నీ పెయిన్ కూడా ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు ఫీమేల్స్లో వైడర్ పెల్లిస్ ఉన్న వాళ్ళకి ఆ క్యూ యాంగిల్ ఎక్కువ అవడం వలన వాళ్ళకి యు ఆర్ ప్రోన్ ఫర్ ఇంజరీ అని చెప్తాము. సో దట్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాం. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది, ఫర్దర్గా ఎక్కువ ఇంజరీస్ అవ్వవు. సో ఈ విధంగా వెళ్తే బాగుంటుందని. ఈ విధంగా మనం అడల్ట్స్కి ఇట్లాంటి వాళ్ళకి నీ ఇంజరీస్ దాని తాలూకా ప్రివెన్షన్ ఎట్లా, దానికి ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ అన్నది ఇవన్నీ మేము చెప్తామండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎల్డర్స్ చూసుకుందాం, అంటే అబౌవ్ 60 years వాళ్ళకి. సో యూజువల్గా ఏంటంటే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, దీనిలో 2 రకాల మోకాల నొప్పులు అండి. ఒకటి డైరెక్ట్గా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మోకాల నొప్పులు, రెండోది మోకాలు చెప్ప అరగడం వలన వచ్చే నొప్పులు. సో చాలా మంది ఏమనుకుంటారంటే అబౌవ్ 60 years వాళ్ళు కూడా నాకు మోకాలు నొప్పి స్టార్ట్ అయిందంటే మోకాలే అంటే డైరెక్ట్గా నీ రీప్లేస్మెంట్ అనుకుంటారు. సో అప్పటి నుంచి భయం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. కొంచెం ఒక స్టెప్స్ ఎక్కకపోయినా లేకపోతే నడిచినప్పుడు పెయిన్ వచ్చినా కూడా మనకి యూజువల్గా వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి మేము పెద్దవాళ్ళకి ఇప్పుడు చూసాం కదా, వాళ్ళ ఫుట్వేర్ బాగోదండి. ఓకే, ఎప్పుడైతే ఫుట్వేర్ బాగోదో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అన్నెసరీ లోడ్ అనేది నీ జాయింట్లో ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు మనం గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం సిమెంట్ రోడ్ మీద నడిస్తే ఒకలా ఉంటుంది, గ్రాస్ మీద నడిస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు సమ్ సింథటిక్ రోడ్స్ ఉంటాయి కదా, ఈ ట్రాక్స్ అట్లాంటివి, దాని మీద నడిస్తే ఒకలా ఉంటుంది. ఈ సింథటిక్, ఈ సిమెంట్ రోడ్డు లేకపోతే గ్రాస్ ఇట్లాంటి డిఫరెన్సియేషన్ మన షూ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోడ్లో నేను చెప్పినట్టు 3 రకాల రోడ్స్ తీసుకున్నాం, సిమెంట్, గ్రాస్, సింథటిక్. ఇప్పుడు షూ లేకుండా నడిస్తే దేని మీద ఎక్కువ లోడ్ పడుతుంది, ఆటోమేటిక్ సిమెంట్ మీద ఎక్కువ పడుతుంది. అదే షూ వేసుకుంటే
ఈ సిమెంట్ మీద నడిచినా కూడా అంత లోడ్ పడుతుంది. సో ఇప్పుడు ఇది తీసుకుందాం సింథటిక్ ఇది, అక్కడ నడిచినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు బేర్ ఫీట్తో. సో దాని అర్థం ఏంటి, కొంచెం క్వశ్చనింగ్ ఉంటుంది కాబట్టి. గ్రాస్ది కూడా బాగుంటుంది, కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళకి జాగ్రత్త అని చెప్తాం. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు మన పార్క్లో ఇక్కడ చూస్తే గ్రాస్ చూడడానికి సర్ఫేస్ లెవెల్ చాలా నీట్గా ఉంటుంది, కానీ ఎక్కడో గుంతలా ఉంటుంది, అది మనకు తెలియదు. అవును, కింద కాబట్టి కనపడదు. అది కనిపించదు, మన కాలేస్తే కానీ ఇట్లా బెనుకుతుంది. సో అది ఎప్పుడైతే మనకు తెలియదు ఆటోమేటిక్గా మనం జడ్జ్ చేయలేం కాబట్టి అక్కడ కూడా మళ్ళీ ఇంజరీస్ అవుతాయి. కాబట్టి షూ అన్నది మ్యాండేటరీ అని చెప్తాం, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి. వాళ్ళు యూజువల్గా మనం ఇప్పుడు అందరూ చూస్తాం వాకింగ్ కానీ అట్లా సైక్లింగ్ కానీ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా వీళ్ళకి మాత్రం కంపల్సరీగా మంచి షూ వేసుకుంటే కనుక మీ నీళ్ళ మీద లోడ్ తగ్గుతుందని చెప్తాము. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఇంతకుముందు పటెల్లా ఫిమరల్ పెయిన్ అంటే ఈ పటెల్లా ఆర్థరైటిస్ అంటాం, ఈ మోకాలు చిప్ప అరగడం ఒకటి, డైరెక్ట్గా మోకాలు అరగడం ఒకటి. డైరెక్ట్గా మోకాలు అనేది ఒకవేళ 60-70% అయితే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అట్లాంటివి కావాలి. బిఫోర్ నీ రీప్లేస్మెంట్ అప్పుడు కూడా ఫిజియో తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి నడుస్తూ ఉంటే ఇట్లా వంకర్లు పోతాయి, అరిగి మీరు ఊర్లో కానీ లేకపోతే ఎక్కువ చూస్తే కనుక ఇట్లా వంకర్లు పోతాయి, షేప్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే షేప్ మారిపోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లోడ్ అంతా డిఫరెంట్గా పడుతుంది. ఇంకా వాళ్ళకి పెయిన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, నడవలేరు, బాడీ మొత్తం ఊగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మజిల్ ఇంబ్యాలెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మేము బిఫోర్ సర్జరీ ఏం చేస్తామంటే ఆ మోకాల్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, దాని తాలూకా చుట్టూ సరౌండింగ్ స్ట్రక్చర్స్ అంటే మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం మోకాలు ఒకటే కాదు హిప్లో కూడా మనం ఆ మజిల్స్ ఉంటాయి కదా ఏవైతే ఉంటాయో దాని తాలూకు స్ట్రెంగ్త్ కూడా చెక్ చేసి దేనికైతే అవసరం ఉంటుందో. యూజువల్గా ఏమవుతుందంటే ఈ డిఫార్మిటీ ఉన్న వాళ్ళు అంటే ఇట్లా మోకాలు వంకర్లు పోయిన వాళ్ళకి ఈ హిప్లో ఒక మజిల్ ఉంటుందండి, హిప్ అబ్డక్టర్ అని ఉంటాం. ఓకే, సో అది ఒక రకమైన గ్లూట్ మజిల్ అంటాం, అంటే బటక్స్లో ఉన్న మజిల్. సో అది వీక్ అవుతుంది, అది వీక్ అవడం వల్ల ఇట్లా వ్యాడ్లింగ్ గైట్ అంటాం, అంటే ఇప్పుడు పెంగ్విన్ లాగా నడుస్తూ ఉంటారు. సో ఆ మజిల్ని స్ట్రెంథెన్ చేసుకుంటే యూజువల్గా ఆ శాతం తగ్గుతుంది. ఈ డిఫార్మిటీ మూలాన్ని సగం అయితే ఈ మజిల్ వీక్నెస్ మూలాన్ని సగం ఉంటుంది. సో ఈ మజిల్ వీక్నెస్ మూలాన్ని ఏదైతే 0.5% మనకి ఇట్లా వాకింగ్ వస్తుందో అది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ డిఫార్మిటీ ఎప్పుడు ప్రివెంట్ చేయొచ్చు, మళ్ళీ నీ రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో అందుకని మీ బిఫోర్ సర్జరీ ఇవన్నీ అసెస్మెంట్ చేసుకొని వాళ్ళకి ఏ మజిల్స్ స్ట్రైట్గా ఉన్నాయి వాటిని రిలీజ్ చేయటం, లేదంటే ఏ మజిల్స్ వీక్నెస్ ఉన్నాయో స్ట్రెంథెన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, పోస్ట్ సర్జరీ వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఎక్సర్సైజ్ చేయడం ఈజీ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కాంప్లికేషన్స్ కూడా అంతగా రావు. ఇప్పుడు మనకి ఏమీ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే నీ రీప్లేస్మెంట్ నేను టక్కని పరిగెట్టేయచ్చు నెక్స్ట్ రోజు నుంచి అనుకుంటాను, ఎవరైనా కానీ సేమ్ అలాగే ఆలోచిస్తారు, అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అది కరెక్ట్ కాదు. సో అందుకని మేమేం చెప్తామంటే ముందు నుంచి వచ్చినప్పుడు అసెస్మెంట్ తీసుకొని ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది, దాని తర్వాత కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక అవగాహన ఉంటుంది, మేము కూడా వాళ్ళకి కొంచెం పేషెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వాళ్ళు దే ఆర్ అంటే బిఫోర్గానే ప్రిపేర్ అవుతారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదండి. సో ఈ విధంగా మనం పెద్దవాళ్ళలో కూడా మనం అరికట్టవచ్చు మన నీ పెయిన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి. ఇప్పుడు ప్రాపర్ నీ అరగటం అనుకుంటే కనుక ఈ విధంగా ఒకవేళ పటెల్లో ఆర్థరైటిస్ అంటే మోకాలు చెప్పి అరగడం. ఇప్పుడు మోకాలు చెప్పి అరిగేటప్పుడు జనరల్గా ఎవరైనా థింక్ చేసేది ఏంటంటే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోతే నా మోకాలు చెప్పి అరగడం, వాళ్ళకి తెలియదు కదా మోకాలు చెప్పి అరిగిందా లేకపోతే నీ జాయింట్ అరిగిందా వాళ్ళకి తెలియదు. వాళ్ళ అపోహ ఎంతసేపు ఉంటుంది, నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే నా మోకాలు మొత్తం తగ్గిపోద్ది అనుకుంటారు. కానీ పటెల్లా ఆర్థరైటిస్కి మోకాలు మొత్తం రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దానికి తగ్గట్టుగా ఇంకా కొన్ని సర్జరీస్ కానీ లేకపోతే కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ అంటే బయట ఐటీ బ్యాండ్ లేకపోతే ఈ మజిల్ నీ అరౌండ్ చుట్టూ ఏమైనా మజిల్స్ కానీ వీక్నెస్ ఉన్నా టైట్నెస్ ఉన్నా వాటిని మనం స్ట్రెంథెన్ చేసుకోవడం, ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే ఆటోమేటిక్గా పటెల్లార్ ఆర్థరైటిస్ని కూడా ఒక ఎక్స్టెంట్ వరకు మనం దాన్ని అరికట్టవచ్చు. సో ఇప్పుడు మోర్ దాన్ 50% ఉంటే కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటాయి ఆ ఏజ్లో కాబట్టి, ఎందుకంటే బోన్ యొక్క డెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే 50% లోపల అనుకోండి డెఫినెట్గా కన్జర్వేటివ్ అంటే ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు చాలా మంది ఆ పెయిన్ రాకుండా అరికట్టవచ్చు. మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే సో మనం జిమ్కి వెళ్ళేటప్పుడు వ్యాయామాలు చేసే ముందు ఎట్లా వార్మప్ చేసుకుంటామో ఇలా వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఫిజియోథెరపీ దగ్గరికి వచ్చి ఇట్లా కొంచెం చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది, ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సర్జరీస్ అయినప్పుడు లేకపోతే ఏదైనా అండి చాలా మందికి గైడెన్స్ లేక ఇది పెద్ద ప్రాబ్లం అనుకుంటారు. కరెక్ట్. సో ఎప్పుడైతే మేము ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం, ఇది లేదు మీకు దీని మూలన వస్తుంది దీని మూలన వస్తుంది అని మేము ప్రాపర్గా చెప్తాం, ఆటోమేటిక్గా ఇప్పుడు నా ప్రాబ్లం నాకు తెలిసింది అనుకోండి దాన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఎక్కువసేపు నించుంటే పెయిన్ వస్తుంది అనుకోండి, మధ్యలో ఏం చేస్తాను గ్యాప్ ఇచ్చి కూర్చోవడం నించోవడం అట్లానే చేస్తాం. ఇప్పుడు చాలా మంది కుక్ చేస్తారు ఇంట్లో లేడీస్, చాలా మంది పెద్దవాళ్ళు కానీ ఇట్లా వాళ్ళకి మేము ఏం చెప్తామంటే మీరు ఒక 1 hour కుక్ చేస్తే కనుక ఒక 1/2 hour
చేసినాక జస్ట్ ఒక 5 minutes కూర్చొని మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోండి. మీకు ఆపమని చెప్పట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే నీ మీద లోడ్ తగ్గుతుంది, ఆ చుట్టూతో మజిల్స్ మీద ఫెటిక్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఫెటిక్ తగ్గుతుందో ఆటోమేటిక్గా అది 1 hour కాదు 1.5 hour వరకు చేసే ఎక్స్టెంట్ కూడా వస్తుంది వితౌట్ పెయిన్. సో ఎప్పుడైతే మనకి పెయిన్ లేకుండా ఉంటుందో ఆటోమేటిక్ మనం దాని లాంగివిటీ పెంచినట్టు. ఎప్పుడైతే లాంగివిటీ పెంచినా ఆటోమేటిక్ పెయిన్ కూడా ఉండదు. సో ఇంట్లో చిన్న చిన్న టిప్స్ పాటించడం అంటే హాట్ ప్యాక్ పెట్టుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ మొత్తం మీదైతే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు సో మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి అవి దానికి ఒక ప్రివెన్షన్స్ అనేది కూడా డాక్టర్ శ్రీధర్ గారు చాలా చక్కగా చెప్పేశారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.